ఓకే. సో మరి ఎవరు? ఎస్, రైట్లీ పాయింటెడ్. ఎవరు చెప్పుడు మాటలేనా ఆమె ఎలా చేసింది? మహేంద్ర. ఎవరు చేశారు? కైకేయి. మరి కైకేయికి రావడం అంటే ఇష్టం లేదా? తన బిడ్డ కన్నా ఎక్కువ ఇష్టమే కదా. సో సో చెప్పుడు మాటలలో ప్రమాదం తెలిసిందా లేదా? 2 మోహం. 3 అప్పుడు కూడా చెప్పారు కదా, ఏంటి అన్నదమ్ములుగా బ్రతకడానికి ఒక్కళ్ళ అమ్మ తరపే పుట్టాలా, లేదు వేరే వేరే అమ్మలు పుట్టినా అన్నదమ్ములుగా బతకొచ్చా? సో ఇవన్నీ తెలిసింది కదా, ఎగ్జాంపుల్ తెలిసింది కదా. నాకు వద్దు ఆ ఏదైతే భౌతిక వస్తువు ఉందో అది నాకు వద్దు వద్దు అని 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. కావాలని కాదు. రాజ్యం నాకొద్దు, నేను చేయను అంటే నేను చేయనని 2 కొట్టుకుంటున్నారు. సో ఇట్స్ దేర్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ స్పేస్. అంత పెసిమిస్టిక్ అవ్వాల్సిన పని లేదు. మనం కూడా ఏంటంటే కెన్ వీ లివ్ ఏ మచ్ బెటర్, మచ్ ఫుల్ఫిల్ లైఫ్స్. అది ఇంకా మహాభారతం ఇంకా అప్పటికి వస్తే ఇంకా మరి అసలు ఆ స్టోరీస్ మీరు చదివితే దెన్ యు సీ దట్. ఏంటి అంటే ప్రతి టైంలో కూడా ఆ సమాజంలో ఎవరికైతే సత్యం అర్థమైందో వాళ్ళు ఇంకొకరికి ఇది అర్థం అవ్వాలని ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ న్యూ ఫినామినా, ఇట్స్ ఆల్రెడీ ఓల్డ్ ఫినామినా. కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు జనాలకి ఏ భాషలో అర్థమైతే ఆ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పారు. మోడర్న్ యుగంలో ఇలాంటి వర్క్షాపులు చేసుకుంటున్నాం. అలా ఏం లేదండి. మనకన్నా బెటర్గా బతికారు కొంతమంది, అండ్ మనకన్నా వర్స్గా కూడా బతికారు. 2 ఉన్నాయి. సో వీ నీడ్ టు బీ హోప్ఫుల్ అబౌట్ ఇట్, ఆప్టమిస్టిక్ అబౌట్ థింగ్స్. అయితే ఈ లా అనేది, ఈ ఎవాల్వ్ అవ్వటం అనేది, ఇది ఇట్స్ ఇన్ దేర్ ఇన్ దట్ నేచర్. ఎందుకంటే సో దీంట్లో ఒక 3 టెక్నికల్ పదాలు వాడతారు. కంపనాత్మక గతి, ఘూర్ణాత్మక గతి, వర్తులాత్మక గతి అని 3 రకాలుగా మాట్లాడతారు అనమాట. సో ఇది ఈ వర్క్షాప్లో డెఫినెట్గా నేను ఓపెన్ చేయదలుచుకోలేదు. సో దెర్ ఈజ్ ద వే ద యాటమ్, ద ఆర్గానిజం వర్కింగ్, ద ఎంటైర్ డిజైన్ ఈజ్ వర్కింగ్. సో లెట్ మీ షో ఏ స్మాల్ వీడియో దట్ మే ట్రిగర్ మచ్ మోర్ క్యూరియాసిటీ. బట్ ఈ 3 ఘటన పూర్ణత, ఒక డెడ్ అనేది ఎవాల్వ్ అయ్యి ఘటన పూర్ణ జరిగింది, చైతన్యమైంది. కానీ చైతన్యంలో ఏముంది? క్రియ. ఘటన ఇప్పుడు ఒక మెటీరియల్లో ఏంటి ఘటన పూర్ణత అంటే? మెటీరియల్లో బాండింగ్ ఉందా? ఏమేం బాండింగు? కెమిస్ట్రీ చదువుకున్నాం కదా, ఏమేం బాండింగ్స్ ఉన్నాయి? ఏంటి అవి? ఫిజికల్ అండ్ ఉందా లేదా? ఈ బాండ్ నుంచి ముక్తి వచ్చింది, ఇట్ సాచురేటెడ్ అయిపోయింది ఫిజికల్ నుంచి. నెక్స్ట్ సెల్ఫ్ అయింది, బట్ సెల్ఫ్ కూడా బాండింగ్, ఫిజికల్ బాండ్ నుంచి విముక్తి అయింది. బట్ నెక్స్ట్ ఏంటి? క్రియాపూర్ణత. ఇది దేని నుంచి ముక్తి? ఇక్కడ కూడా బంధనాలు ఉన్నాయి. ఏం బంధనాలు? సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్ ఏంటి? డిజైర్స్, ఇచ్ఛాబంధనం. భౌతిక రసాయన. ఓకే, సెల్ఫ్లో కూడా బాండేజ్ ఉంది కదా, ఫిజికల్ బాండేజ్ లేదు, బట్ సెల్ఫ్లో కూడా బాండింగ్ ఉంది. ఇచ్ఛాబంధనము, విచారబంధనము, ఆశాబంధనం.
నథింగ్ బట్ B2 బ్లాక్ ఆ ఎల్లో కలర్లో ఉంది. ఓకే, ఎప్పుడైతే B2 B1 నుంచి గైడ్ అవుతుందో అప్పుడు ఇది క్రియాపూర్ణత చెందుతుంది. దీనే రియలైజేషన్ అన్నారు. ఓకే, నాకు అస్తిత్వాన్ని నేను చూశాను, నాకు అస్తిత్వ దర్శనం జరిగింది, ఎన్లైటన్ అయ్యాను. దాని తర్వాత ఆచరణ ఉంది. ఇంతటితో ఎన్లైట్మెంట్తో పని అయిపోలేదు, ఆచరణ పూర్ణత. అంటే వ్యవహారం, మనుషులతో ఎలాంటి వ్యవహారం చేయాలి, ప్రకృతితో ఎలాంటి వ్యవహారం చేయాలి. అయితే జీవన విద్యలో చెప్పిన ప్రపోజల్ నాకు అర్థమైన విధంగా ఏంటంటే, ఈ క్రియాపూర్ణత అనేది ట్రెడిషన్లో యూ డూ ఆస్టరిటీ, తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించడం. అది 25 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల త్యాగం చేయటమా, లేదు హఠం అంటే మొండిగా చేయటమా, తపస్సు చేసి సంపాదించడం. ఇక్కడ ఎవరికైనా అంత విల్ పవర్ ఉంటే వెళ్ళి చేసేసుకోండి, జీవన విద్య వద్దు. రెండో మార్గం ఏం చెప్పారంటే అధ్యయన విధి అని చెప్పారు. తపస్సు చేసేది అదొకటి, రెండో అధ్యయన విధి. ఏంటి అధ్యయన విధి అంటే డెఫినేషన్ ఏం చెప్పారంటే, కొంచెం అందరూ జాగ్రత్తగా వినండి. చెప్పేశాను, గాట్ ఇట్ నా? అధ్యయన విధి అంటే ఏం చెప్పారంటే, అంటే ఏంటంటే డెఫినేషన్ చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. జీవన విద్యలో ఏ వర్డ్ అయినా సరే బ్యూటీ ఏంటంటే, ఇఫ్ యు ఆస్క్ అదేంటి, ఎందుకు, ఎలా, ఈ 3 గుర్తున్నాయి కదా, 3 క్వశ్చన్స్. ఈ మూడింటికి క్లియర్ డెఫినేషన్, క్లియర్గా ఆర్టికులేషన్ ఉంది. ఏమన్నా ఒక పదం తీసుకోండి, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగితే ఆ ఒక ఆర్టికులేషన్ ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. దీనిలో రహస్యం ఏం లేదు. ఇంకా ఏం చెప్పారంటే అధ్యయనం అంటే ఏంటంటే అధిష్టానికి సాక్షిమే. అధిష్టానం అంటే ఎవరు? సో మనకి సెల్ఫ్లో ఏంటి అధిష్టానం అంటే B1. దాని సాక్షిగా అది ఎవరు మెస్అప్ చేయలేరు కదా, అది ఎప్పుడు ఇస్ ఎ ట్రూత్. ఓకే, దట్స్ ఓన్లీ కెన్ సీ ద ట్రూత్. అనుభవ్కి రోషనీమే. ఎవరైతే ఒక ఎన్లైటెన్ పర్సన్ ఉన్నారో ఆయన చెప్పారు ఇలా ఉంది ఇలా ఉంది రియాలిటీ అని. బట్ చూడాల్సింది ఎవరు? నేను. ఇప్పుడు ఆయన చెప్పింది అది ఎవరికి ప్రకారం అది రైట్? ఆయన ప్రకారం. బట్ దేని ఆధారంగా నేను చూడాలి? అధిష్టానికి సాక్షిమే. నా సెల్ఫ్ ప్రకారం వెరిఫై చేసుకొని స్మరణ్ పూర్వక్ కియా గయా కార్య వ్యవహార్, ఆ రియాలిటీ నేను మన్నం చేస్తూ స్లోగా ఆ రియాలిటీని ప్రతిష్ఠింపబడుతుంది. అలా చేస్తూ చేసే కార్యము వ్యవహారము అంటే మనుషులతో కానీ ప్రకృతితో కానీ చేసే పనులు. నథింగ్ బట్ నేను బిహేవ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ మైండ్ఫుల్ దట్ ఐఎమ్ ఐ ఇన్ లైన్ విత్ ద హార్మనీ, రిలేషన్షిప్, కోఎగ్జిస్టెన్స్. అది మైండ్ఫుల్గా చేస్తూ దెన్ చేయలేకపోతున్నాను. నౌ ఐ కమ్ బ్యాక్. వాట్ ఈస్ ద రైట్ థింగ్ ఐ విల్ ఆస్క్, దెన్ ఐ విల్ ప్రాసెస్ హియర్. ఎస్, దిస్ ఇస్ ద రైట్ థింగ్, అగైన్ ఐ విల్ ట్రై. సో మనకి ఈ క్రియాపూర్ణత ఆచరణ పూర్త ప్యారలల్గా జరుగుతుంది. అందుకే ఫ్యామిలీ అనేది టెస్ట్ బెడ్ అయింది.
బట్ క్రియాపూర్ణ అయిన తర్వాతే పూర్ణాచరణ గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. ఈవెన్ ఎన్లైటెన్ అయిన పర్సన్ అయినా సరే సమాజంలోకి వచ్చి ఎలా చేయాలనేది మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. అది బ్యూటీ. విత్ ఎగ్జాంపుల్ అండ్ నో హూ ఎవర్ వీళ్ళకి ఎన్లైటెన్ అయింది అంటే వాళ్ళు మళ్ళీ సమాజంలోకి వచ్చి దెన్ దే ట్రై టు డూ లెర్న్ అండ్ డూ ఇట్ విత్ దస్ పీపుల్. ఆచరణ పూర్ణత ఎంటైర్ సృష్టి నియమం ఇదే. అధిష్టాన సాక్షిగా అనుభవ రోషినిలో స్మరణపూర్వకంగా చేసే కార్యవ్యవహారం దాన్ని డైలాగ్ అన్నారు సింపుల్గా. డైలాగ్ బిట్వీన్ వాట్ మ్యాటర్స్ టు మీ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. వాట్ మ్యాటర్స్ టు మీ ఈజ్ కమింగ్ యాజ్ ఎ ప్రపోజల్, బట్ యూ కెన్ టెస్ట్ ఇట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. టీ బ్రేక్ ముందు ఒక విజువల్, దీని తర్వాత నేనేం మాట్లాడను. విల్ టేక్ ద టీ బ్రేక్, బస్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ప్రతిదీ కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. రైట్ సార్? ఈ సౌండ్ వస్తుందండి? ఈ సౌండ్ వస్తుందా సార్? సార్ అన్నారు మామూలుగా వస్తుంది. ఠీకే ఠీకే వస్తుంది చాలు. ఇట్స్ లౌడ్ ఎనఫ్. Okay, if we please settle down, please settle down, sir. సూర్యుడు ఏమనిపిస్తుంది దీన్ని చూసినప్పుడు? అది తిరుగుతుంది, బట్ ఫస్ట్ ఏం జరుగుతుంది? దాని చుట్టూ అది తిరుగుతుంది, దాని చుట్టూ తిరుగుతూ ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతుంది. Can you see that? స్పైరల్ చూడండి.
సో అటామిక్ లెవెల్లో, గెలాక్సీ లెవెల్లో యూ కెన్ సీ దట్ సేమ్. యాజ్ ఎ రిజల్ట్ యూ కెన్ సీ అవుట్ సైడ్ దిస్. ఓకే, బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి నేను కన్వే చేయదలుచుకుందంటే ఉపయోగిత, పూరకత. ఇది ఎలా అర్థమవుతుంది ఈ రెండు పదాలు? మనకి మనం కంప్లీట్గా అర్థం చేసుకున్నప్పుడు, మనకు మనం అర్థమైనప్పుడు, దాన్ని మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఎదుటి వ్యక్తికి కూడా పంచడం అనే ఉంది. ఎస్, అది యాజ్ ఎ లా తీసేద్దాం. బట్ కొంచెం మన దగ్గరికి వద్దాం. ఉపయోగిత, పూరకత ఇది సృష్టి యొక్క నియమం. అంటే ఏంటి? ఓకే, ఓకే, కొంచెం వద్దాం. శరీరము, స్వయం, సెల్ఫ్, ఈ రెండు ఉన్నాయి కదా. అందరు కొంచెం అటెన్షన్ పే చేయండి. శరీరము ఉపయోగపడుతుంది ఎవరికి? సెల్ఫ్కి. క్లియర్ అయింది? శరీరాన్ని సరిగ్గా ఎవరు చూసుకుంటారు? అదేనా? ఏంటి రెండింటికి డిఫరెన్స్? ప్లీజ్ ప్లీజ్. తక్కువ ఎవాల్వ్ అయింది, ఎక్కువ ఎవాల్వ్ అయింది, రెండు ఉన్నాయా? ఏదైతే ఎక్కువ ఎవాల్వ్ అయిందో అది దాని కింద ఎవాల్వ్ అయిన దాని పూరకంగా ఉంటుంది. శరీరము సెల్ఫ్ బాగోగులు చూసుకోలేదు, కానీ సెల్ఫ్ అనేది శరీరం యొక్క బాగు గురించి ఆలోచించగలదు. క్లియరా? ఉపయోగిత అంటే సెల్ఫ్ తన పని తాను చేయటానికి ఎవరు ఉపయోగపడుతున్నారు? శరీరం, బాడీ. క్లియర్? కానీ సెల్ఫ్ మాత్రమే శరీరం యొక్క బాగోగులు, శరీరానికి ఏది మంచిది ఏది చెడు ఇది నిర్ణయం తీసుకొని ఆచరించగలిగే జ్ఞానం దేంట్లో ఉంటుంది? ఇవన్నీ సెల్ఫ్లో. అదేవిధంగా ఇంట్లో మనుషులు సో జ్ఞానం ఉంటే కోట్ అండ్ కోట్
పెద్ద చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళకి ఉపయోగపడుతున్నారు, పెద్దవాళ్ళు చిన్న వాళ్ళ పూరకతని వాళ్ళ కంప్లీట్నెస్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆఫీస్లో కొలీగ్స్, ఇఫ్ యు ఆర్ ఏ బాస్, so upayogita mulya, someone who has less capability, less knowledge, they are contributing. But someone who has a higher knowledge, higher thing, they are taking care of them, they are complete, they are helping them to complete. ఇది సృష్టి నియమం. ఇది కనిపించాలి ప్రతి క్షణం. అంటే నాకు ఫస్ట్ టైం ఇది అంటే ఫస్ట్ ఇంట్రడక్టరీ వర్క్షాప్లో ఇది ఎప్పుడు కూర్చోలేదు, కానీ ఎప్పుడైతే కొంచెం ఇట్లాంటి కొంచెం డీపర్ వర్క్షాప్ పట్టినానో ఈ వర్క్షాప్ సడన్లీ ఇట్ హిట్ చేస్తుంది కదా. అది ఉపయోగిత ఇంతే, సృష్టి అంతా ఇలానే ఉంది. ఒకసారి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నో, ఇట్స్ ఎ సర్వెంట్. ఇట్స్ సర్వెంట్ when your self is evolved. It's a boss when your self is not evolved. Body will be the boss. అలానే ఇంట్లో కూడా అండి, అలానే ఆఫీసుల్లో, అలానే సమాజంలో. నేను ఒకటి మామూలుగా ఆఫీస్లో ఒకటి గుర్తొచ్చింది. అంటే నేను జనరల్గా ఒక ఇష్యూస్ అనలైజ్ చేయడానికి క్లాస్ ఉంటుంది కదా, జనరల్గా ఏంటంటే అలా ఏదైతే మర్చిపోతారు అనమాట. యాక్చువల్లీ దేని గురించి వర్క్ చేస్తున్నాం. సో నేను చెప్తుంటా యాక్చువల్లీ ఏంటంటే, బాబు మీరు అసలు మర్చిపోద్ది దాని గురించి అని చెప్పి. అది యాక్చువల్లీ మనం అన్ని జీవితంలో మర్చిపోతున్నాం అనమాట. సో నేను నా స్టూడెంట్స్ చెప్తాను అనమాట, అరే ఇంటర్వ్యూలో చెప్పింది మొత్తం ఒకసారి రికార్డు చేసి పెట్టుకుంటారా. చాలా బెటర్ టీమ్స్ తయారవుతాయి. అండ్ మేబీ ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యూ, ఎనీ మోడల్ టీమ్స్ అంటే బయట ఎనీ ఆఫీస్లో ఏదైనా మీరు డెవలప్ చేశారు, అక్కడే అక్కడ రిజల్ట్స్. మా టీమే బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ దెర్ ఆర్ స్ట్రగుల్స్. ఎందుకంటే వీఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే ఇంకా ఆ పూర్వకత స్టేజ్కి ఇంకా మేము రాలేదు కదా. సో దట్స్ ద టైమ్ యూ సీ ద స్ట్రగుల్స్. అవతల వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, అవతల వాళ్ళు సరిగ్గా పనిచేసినప్పుడు, అవతల వాళ్ళు ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో దాన్ని కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నప్పుడు వెంటనే మనకి ఆవేశం అనేది డ్రైవ్ అయిపోతుంది. ఆ టైంలో గైడ్ చేసేటప్పుడు అవతల వాళ్ళ ఇన్కాంపిటెన్స్ని చూడగలిగి అండ్ ఏం చేయాలి అనేది, ఇప్పుడు రీకాలిబ్రేషన్ అంటారు. అంటే వెంటనే నువ్వు యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్, ఓకే నౌ వాట్ టు డూ. అది చేయటానికి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ ఈ క్లారిటీతో కనుక వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ కదా. ఇఫ్ ఐ myself don't know, then I will learn from someone who has better clarity. So then I will be useful, I will look for someone to fulfill it. If I think I have the better clarity, I will complementary to the other. But ఇది కొంచెం బెటర్ ఆర్టికులేటెడ్, మచ్ బెటర్, మచ్ యాక్సెసిబుల్, మచ్ యాక్సెసిబుల్. గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు తెలీదు ఒక పాయింట్. ఓకే, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది? నాకు. ఓకే, you receiving it, your ability to receive something and understand, that is also increasing. So it's a fulfillment process.
మ్యూచువల్లీ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్. బట్ నాకు ప్రమాణం ఎవరు? మీరు. ఇది మర్చిపోకూడదు. నువ్వు బాస్ అంటానికి ప్రమాణం ఎవరు? ఇది మర్చిపోకూడదు. నేను మదర్ అంటానికి ఫాదర్ అంటే ప్రమాణం ఎవరు? పిల్లలు. ప్రమాణితం అవ్వటమే మన ఫుల్ ప్రోగ్రామ్. టీ బ్రేక్ వచ్చి కొంచెం కొంచెం టీ బ్రేక్ తర్వాత వెంటనే కూర్చోండి. ఆ పీపీటీస్ కంప్లీట్ చేస్తే దెన్ ఐ వాంట్ టు గో లిటిల్ బ్యాక్ ట్రాక్. ఓకే, సో లెట్స్ కమ్ ఎట్ 5. ఓకే, విల్ టేక్ ద షార్ట్ టీ బ్రేక్. ఈ గడియారంలో 5. ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో సెల్ఫ్కి ఇంకేం యాడ్ అవ్వచ్చు సార్ అట్లయితే? క్రియాపూర్ణత అయిపోయింది. దెన్ డన్ ఆచరణ పూర్ణత. దేవమానవ్ దివ్యమానవ్. దట్ యూ విల్ వర్క్ ఫర్ ద అదర్స్. You sort it out inside.